అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. దీపారాధన ఎలా చేయాలి, నిత్య పూజలో ఏ దేవుని పూజించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. చాలామంది నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. కానీ దీపారాధన ఎలా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలో తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. అయితే దీపారాధన ఎలా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలా పడితే అలా దీపారాధన చేయకూడదు. దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తర్వాత నూనె పోస్తూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తి వేయాలి. దీపారాధనకు వెండి, పంచలోహ, ఇత్తడికి చెందిన కుందెలు దీపారాధనకు శ్రేష్టమైనవి. మట్టి కుందెలు కూడా దీపారాధనకు ఉపయోగించవచ్చును. కుందులను ప్రతిరోజు శుభ్రంగా కడిగిన తర్వాతే మళ్ళీ దీపారాధనకు ఉపయోగించాలి. అంతేకాని కుందులను శుభ్రపరచకుండా ఒత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు. దీపారాధన ఎప్పుడు చేయాలి? తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్యన దీపారాధన చేయటం మంగళకరం. సూర్యాస్త సమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి. తూర్పు ముఖంగా దీపం వెలిగితే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమర వైపు దీపం వెలిగితే రుణ బాధలు, శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. ఉత్తర దిశగా దీపం వెలిగితే సిరి సంపదలు, విద్య, వివాహం లాంటివి సిద్ధిస్తాయి. దక్షిణం వైపు దీపారాధన చేయకూడదు. దక్షిణముఖంగా దీపం వెలిగితే అపశకునాలు, కష్టాలు, దుఃఖం, బాధ కలుగుతాయి. దీపారాధనకు తామర కాడతో చేసిన ఒత్తులు వేసి వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు అని నమ్మకం. అలాగే జిల్లేడు కాయల నుండి తీసిన దూదెతో ఒత్తి చేసి దీపం వెలిగిస్తే ఈతి బాధలు తొలగుతాయి అని నమ్మకం. సాధారణంగా దీపారాధనకి ఎక్కువ మంది ఉపయోగించేది దూదతో చేసిన ఒత్తులు. దూదిని పేని ఈ ఒత్తులను తయారు చేస్తారు. వీటితో దీపారాధన చేయటం వలన అదృష్టం కలిసి వస్తుంది అని అంటారు. హిందూ ధర్మం ప్రకారం ప్రతి ఒక్కరూ నిత్య పూజ చేస్తూ ఉంటారు. అయితే నిత్య పూజ ఎలా చేయాలి, రోజు ఏ దేవతని పూజించాలి, ఏ దేవత ఫోటో ఇంట్లో ఉండాలి, ఇలా అనేక సందేహాలు ఉంటాయి కదా. సనాతన ధర్మం ఏమి చెబుతుందో తెలుసుకుందాము. ఆదిత్య గణనాదంచ దేవీం రుద్రంచ కేశవం పంచదైవత్వ మిత్యుక్తం సర్వం కర్మసు పూజయేత్. మత్స్యపురాణం. ఈ పైన చెప్పిన ఈ శ్లోకం పంచాయతనం గురించి వివరణ ఇస్తుంది. ఆదిత్యుడు అనగా సూర్యుడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిత్యత్ అని శాస్త్రవచనము. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. సూర్యుడిని ఆరాధించడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయి. గణనాదం అనగా గణపతి. గణేశుడు విఘ్నాలను తొలగించేవాడు. అన్ని పనులు విజయవంతం కావాలి అంటే గణపతి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. దేవిం అనగా అమ్మవారు. ఈమె త్రిశక్తి రూపిణి. కాళీ, లక్ష్మీ, సరస్వతి రూపిణి.
శక్తి, ధనం, విద్య ఈ మూడు ప్రతి ఒక్కరికి అత్యవసరం. రుద్రం అనగా శివుడు, ఈయన లయకారకుడు. కేశవం అనగా విష్ణువు. శివకేశవుల అనుగ్రహం కోసమే మన మానవ జన్మ లక్ష్యము. ప్రతి ఒక్కరూ కూడా ఈ 5 దేవతల విగ్రహాలు లేదా ఫోటోలు ఇంటిలో తప్పకుండా ఉండేలా చూసుకొని ప్రతినిత్యం ఈ 5 దేవతలకు పూజ చేయాలి. పూజా మందిరంలో తక్కువ విగ్రహాలు ఉంటే మందిరం శుభ్రంగా ఉండడమే కాకుండా పూజ కూడా శ్రద్ధగా ప్రశాంతంగా చేసుకోవచ్చును. ఒక దేవుని విగ్రహం ఒకటే ఉంటే మంచిది. ఒక దేవుడు విగ్రహాలు ఎక్కువ ఉంటే ఇంటికి కీడు, దోషము అనే మాటలను నమ్మవద్దు. భగవంతుడు మనకు మేలు చేసేవాడే కానీ కలలో కూడా కీడు చేయడు అని గ్రహించాలి. దేవుడి పటాలు ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. ఇలా ఎక్కువగా ఉండడం వలన శుభ్రం చేసుకోవడం కష్టం అవుతుంది. అలాగే ఇష్టదేవత మరియు కులదేవతల ఫోటోలు తప్పకుండా ఉండేలా చూసుకోండి. పైన పంచాయతనములో అనగా 5 విగ్రహాలలో శివుడు మధ్యలో ఉండి చుట్టూ మిగిలినవి ఉండేటట్టు పెట్టుకోవడాన్ని శివ పంచాయతనం అని అంటారు. విష్ణువు మధ్యలో ఉంటే విష్ణు పంచాయతనం అని అంటారు. అమ్మవారు మధ్యలో ఉంటే అంబికా పంచాయతనమని అంటారు. గణపతి మధ్యలో ఉంటే గణేశ పంచాయతనం అని అంటారు. సూర్యుడు మధ్యలో ఉంటే ఆదిత్య పంచాయతనమని అంటారు. పూజా మందిరం ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. అనవసర వస్తువులు, చెత్త చెదారం అస్సలు ఉండకూడదు. శ్రద్ధతో రోజు షోడశ ఉపచార పూజ చేయాలి. సమయం లేనివారు కనీసం పంచోపచార పూజ చేయవచ్చును. భక్తి మాత్రం ప్రధానం. ఆడంబరాలు ఏమీ లేకుండా భక్తితో ఆ భగవంతుడికి పూజ చేస్తే తప్పకుండా ఆ భగవంతుడి యొక్క కరుణ అందరిపైన ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.